హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ మిల్ మేకర్ కర్రీని ఇలానే చేస్తారు. మరి మిల్ మేకర్ కర్రీ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బాగా మరిగిన ఒక గ్లాస్ వేడి నీళ్ళని తీసుకోవాలి. ఇందులో ఓ కప్పు సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ని వేసుకోవాలి. వీటిని ఓ 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఓసారి ఇలా కలుపుకుంటే మొత్తం చక్కగా నానతాయి, లేకపోతే పైన గట్టిగా అనిపిస్తాయండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేసి కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే హోల్ గరం మసాలా, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి కదా, ఇంతలో గ్రేవీ కోసం పేస్ట్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్ మిక్సీ చేసిన జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చూడండి చక్కగా ఫ్రై అయిపోయి, వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో టమాటో పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసుకున్నానండి. దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా, ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇందులో కలిసేటట్టు బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని నేను పోపులో వేయలేదండి, ఇప్పుడు యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలండి. సాల్ట్ కానీ కారం కానీ ఏం సరిపోకపోయినా ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నేనేమీ యాడ్ చేయట్లేదు. మీరు ఏమైనా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. అండి మిల్ మేకర్ అంతా ఎంత బాగా నానిపోయాయో, ఇప్పుడు వీటిలో వాటర్ అంతా పిండేసి వీటిని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. మొత్తం మిల్ మేకర్లో వాటర్ అంతా తీసేసి అన్నింటినీ ఇలా గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఓ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. వీటిని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక దీనిలో కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీన్నంతటినీ ఒకసారి కలిపి స్టవ్ బంద్ చేసుకుంటే మన మిల్ మేకర్ కర్రీ రెడీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, రోటీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.